స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నాం ఈ సినిమాకి అని చెప్పి, అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ వాజ్ దట్ ఐడియా? అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రానా? అంటే నో అండి, నార్మలీ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మ్యాక్సిమం హైప్ పొంది అలా బయటకు వదిలేద్దాం ఫ్రెష్ వేడి దోశలాగా, సినిమా ఎవరు చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్. బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు, ఏదో ఒక అజంప్షన్తో మాట్లాడుతూ ఉంటాం, అండ్ సమ్వేర్ ద ప్రెస్ మీట్ డజంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్ సమ్ మేనర్. సో ఐ థాట్ దిస్ ఇస్ అ గుడ్ వే టు స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే. అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? సి వన్ ఈజ్ ఎక్సెప్ట్ మనకి బికాస్ ఆఫ్ ద వే ద ఇండస్ట్రీ ఈస్ బిల్ట్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్. కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. సి ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ కంజర్పాలెం టిల్ నౌ ఐ వుడ్ డన్ అబౌట్ 6 or 7 films. All of them were successful. And I think this is a enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో I think this is what is needed for this cinema. I think if 1 or 2 more years if we do this will become as normal as commercial films is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా, ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తానంటే తిడుతున్నారండి, చూడలేదు. అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. ఎనీవే, సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికి చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారో ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్ గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తారు? October I start something very very fun and unique and we'll all sit for that very separately. Looking forward. Thank you అండి, థ్యాంక్ యూ. ప్రవీణ గారు యా ఇక్కడే